సీరియల్ నిజంగా చాలా చెడు. సీరియల్ చూడడం అనేది మన మీద చాలా నెగటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఎందుకంటే ఒక సీరియల్ చూస్తుంటే ఏమైతుంది, ఆ సీరియల్లో పెద్దగా మార్పు ఏముండదు. నేను చూసే అలవాటు లేదు, కానీ ఎప్పుడైనా చూసే వాళ్ళని చూస్తుంటా కదా, ఒక నెల రోజులు అయిన తర్వాత కూడా ఆ ఎపిసోడ్లో పెద్దగా మార్పు ఏముండదు. మొన్న ఇదే కష్టం వచ్చిందే కదా అని ఎవరినైనా అడిగితే అదే కష్టం కంటిన్యూ అవుతుందని చెప్తారు. అంటే సీరియల్లో పెద్ద మార్పులు ఏముంటాయి, సంవత్సరాల పొడి పెరుగుతున్నప్పటికీ కూడా అందులోపల మార్పులు ఏం జరగవు. కాకపోతే మనం దాన్ని ఏం చేస్తాం, లీనమై చూస్తాం అనమాట. ఒక ముసలావిడ ఉంటుంది, ఆ ముసలావిడకి ఏ ఫికర్ ఉండదు అనమాట. ఆమె ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొంచెం బాధగా ఉందని కొడుకు అడుగుతాడు, అమ్మకి ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి. అంటే ఏం ప్రాబ్లం లేదు, అమ్మకేం ప్రాబ్లం ఉంది, కొడుకు కూడా చాలా చక్కగా చూసుకుంటాడు అనమాట. దగ్గరికి వెళ్ళేసి తల్లిని అడుగుతాడు, ఏమమ్మా నువ్వు ఈ మధ్యన చాలా డల్గా ఉన్నావు అంటే, ఆ వంటలక్క బాబు కలుస్తలేరు, అందుకే టెన్షన్ ఉందా, అందుకే బీపీ పెరుగుతుందంట. అట్లా మనం దాని లోపల లీనమైపోయి అనవసరమైనటువంటి రోగాలు తెచ్చుకున్నాం. కాబట్టి ఇక్కడ వికారాబాద్ల చాలా ఆధ్యాత్మికత ఉంటుంది, అంతా లీనమై ఎవరు చూడరని నేను అనుకుంటున్నా. కానీ ఎవరికైనా సీరియల్ చేయడం నుంచే వదిలించుకోండి. ఇంకొక కథ ఇట్లనే తల్లి చనిపోతుంది అనమాట. తల్లి చనిపోతే మనకు అన్ని కార్యక్రమాలు చేస్తుంటాము. 12 రోజుల వరకు కాకి, 15 దినాల రోజు కాకి కోసము అవి ఇవి పెడుతుంటాం కదా. ఎంతైనా కాకి ముట్టదు అనమాట. కొడుకు చాలా బాధపడుతుంది, నా తల్లిని ఎంత బాగా చూసుకున్నా అయినా కాకి ముట్టట్లేదంటే కోడలు అంటారు, ఒక చిట్కా అండి, నేను ఒక చిట్కా వేస్తా అంటే, సరే ఏమన్నా చేయి, మా అమ్మ మాత్రం కాకి మాత్రం ఆహారం ముట్టాలంటే, సరే నేను ఒక చిట్కా వేసేస్తా అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందో ఏదో చేసేసి వస్తుంది. వచ్చేసేసరికి కాకి ముడుతుంది. మేము ఏం చేసినామంటే, ఏం లేదండి, ఒక సీరియల్ చూస్తూ అత్తమ్మ చనిపోయింది కదా, ఆ సీరియల్ ఏం జరిగిందో చెప్పినా అప్పుడు వచ్చి కాకి ముట్టింది అంటారన్నమాట. సీరియల్ ఎఫెక్ట్ ఇంత ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా సీరియల్లకు లీనమై చూడకండి. మంచి ఉన్నాయి, యూట్యూబ్